హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేనైతే ఈ వీడియోలో మా ఊర్లో మేము చేసుకున్న పూజ గురించి చెప్తున్నాము. ఇది ఖమ్మం దగ్గర సీతంపేట ఊరండి. చాలా పల్లెటూరు అనమాట. మేమేమో హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చాము పూజ చేసుకోవడానికి. సో ఈ పల్లెటూరు వాతావరణం అనేది మాకు చాలా బాగా నచ్చిందనమాట. సో ఇవన్నీ మీకు చూపించాలని చెప్పేసి నేనైతే వీడియో చేశాను. ఇది మనకైతే ఇక్కడ బోర్ ఇవన్నీ వేసుకుంటాము, కానీ ఇక్కడైతే సొంపులాగా ఉంటుందండి. లోపల బావిలాగా కడతారనమాట. సో అందులో వాటర్ అనేది అక్కడ మనకి మంజీరా వాటర్ ఎలా అయితే వస్తుందో అలాగా వాటర్ అనేది ఒక టైం ప్రకారం వస్తుంది. సో మనమైతే తోడుకోవాలి. ఇది మేము వంట సామాగ్రి కోసం ఇవన్నీ తెచ్చుకున్నాము. సో ఫస్ట్ అయితే టీతో మొదలు పెట్టేసాము. ఇంకా పప్పు అది ఎక్కిచ్చేసాం అనమాట, ఎందుకంటే తొందరగా అయిపోతుంది అని చెప్పేసి. ఇది సీతంపేటలో మా ఇల్లు అనమాట. చాలా పాత ఇల్లు. ఈ ట్రంక్ పెట్టెలు కూడా చూసారండి, మీకు ఒక ఐడియా ఉంటుందని చెప్పేసి చూపిస్తున్నాను. ఇది వచ్చేసి సింగిల్ రూమ్ అనమాట. ఇవి బియ్యం బస్తాలండి. మనకి ఇక్కడ 25 కేజీలు ఉంటాయి కదా, ఇక్కడ మాత్రం 50 కేజీలు ఉంటాయి. ఇదేమో హ్యాండ్ పంప్ అనమాట. మన ఊర్లో అయితే ఒక్క చోట కూడా ఉండదండి. ఇక్కడ చూడండి, గోరింటాకు చెట్టు చాలా పెద్దగా అయిపోయింది. చాలామంది కోసుకోవడానికి వస్తారు. ఎంత కోసుకుంటే అంత మంచిదన్నమాట. ఇది ఇక్కడ నేను కూడా ఇంకా ట్రై చేశాను, వాటర్ అది ఎలా వస్తుంది అని చెప్పేసి. పర్లేదండి, తోడుకోవచ్చు. ఇంకా మేము వంట అనేది మొదలు పెట్టేశాము. ఫస్ట్ అయితే మేము ఇలా కూరగాయలన్నీ కట్ చేసేసుకొని ఒకటి ఒకటిగా చేసుకుంటే తొందరగా అయిపోతుందని చెప్పేసి తొందరగా చేస్తున్నాము. మేమైతే ఓన్లీ 3 వెరైటీలు మాత్రమే చేసామండి. ఒకటి ఆలూ ఫ్రై, ఇంకొకటేమో ఇదేమో దోసకాయ పప్పు, ఇంకొకటేమో ముక్కల సాంబార్ అనమాట. అన్నీ మనం ఓన్లీ ఈ స్టవ్ మీదే వండుకోవాలి. మామూలుగా మనమైతే కుక్కర్లో ఎక్కిచ్చేసి విజిల్ అది తెప్పిస్తాం కదా, ఇది పాత కుక్కర్ అవ్వడం వల్ల చాలా టైం పట్టింది మాకు వండడానికి. ఇదేమో ముక్కల సాంబారు, కానీ ఇలా కూడా చాలా మంచి టేస్ట్ వచ్చిందండి. ఇక ఈ రెండిటికి ఒకేసారి నేను పోపు అయితే పెట్టేశాను. ఎప్పుడు ఇంత ఎక్కువ మోతాదు అయితే నేను వండలేదు, కానీ ట్రై చేస్తే మాత్రం దేవుడికి అని చెప్తే మాత్రం ఏదైనా సరే మన మనసు పెట్టి చేస్తే చాలా బాగా వర్కౌట్ అవుతుందన్నమాట. అది దేవుడు ప్రసాదం అని చెప్తే చాలు, ఆటోమేటిక్గా మనం టేస్ట్లు చూడకపోయినా సరే చాలా మంచి రుచితో వచ్చేస్తాయి. నాకు తెలిసి ఈ విషయం అందరికీ తెలిసిందే. ఇదేమో తాలింపు వేస్తాను, ఇదేమో ముక్కల సాంబార్ అనమాట. ఇంకా పూజ అది ఇంకా స్టార్ట్ చేసేస్తాము. ఇక్కడ చూడండి, ఇదేమో ముస్లిమ్స్ వాళ్ళు అనమాట. వాళ్ళు ఏదో పెళ్లి చేసుకుంటున్నారు. మేమేమో ఇక్కడ వంటలు చేస్తుంటే వాళ్ళేమో అక్కడ వారికి సంబంధించిన వంటలు అయితే చేసుకుంటున్నారు. పాతకాలపు కదా, సో బయట కూర్చొని బయట కూర్చొని చక్కగా కూరగాయలు అవి కోసుకొని చేసుకుంటున్నారు. ఇదేమో పాలు పొంగిచ్చేస్తున్నామండి. అంటే ఈ పరమాన్నం అనేది ఆడవాళ్ళు ఉండకూడదంట, మగవాళ్ళు మాత్రమే వండాలి. అందుకని మా ఇంటి పేరు ఉన్న వాళ్ళు మాత్రమే, ఇది మగవాళ్ళు ఏదైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఇది పరమాన్నం అనేది వండేసి ఈ శివుడికి పెడతారనమాట. ఈ శివుడి పేరు కూడా వచ్చేసి గుర్రప్ప స్వామి అంటారు. మీరు వినే ఉంటారు. చాలా చిన్నగా ఉంటారనమాట స్వామివారు కూడా. సో మా మామయ్య గారు అయితే పైనుంచి ఈ పెట్టి అనేది తీసేస్తున్నారు. ఈ పెట్టి కూడా నేను ఎప్పుడూ చూడలేదు. 2 వైపులా హోల్స్ అయితే ఉన్నాయి. ఇదేమో పైన తాడులా కట్టేశారనమాట. అది మీకు కనిపిస్తుందా? పైన హోల్లో నుంచి ఒక కత్తిలాగా వచ్చింది కదా, సో అది. ఇదేమో చిన్న బాక్స్ అనమాట, లంచ్ బాక్స్ లాగా ఉంది. ఇందులో శివుడిని పెట్టారు. చాలా చిన్న విగ్రహం, మన వేలు ఎంతైతే ఉందో ఆ వేలంత మాత్రమే ఉంది ఈ విగ్రహం. అది విగ్రహం అనమాట. ఇదేమో చాలా 30 ఏళ్ళ క్రిందటి ఫోటో అండి అది. మాకైతే అసలు అందులో ఏమీ కనిపించలేదు. ఇంకా పురాతన కాలం నుంచి వాళ్ళు అలా సేవ్ చేసుకుంటూ వచ్చారు కాబట్టి ఇంకా అది ఫాలో అయిపోవాలి కదా అని చెప్పేసి మేము ఇంకా అన్నీ తీసుకొని, ఇది కూడా మగవాళ్ళు మాత్రమే చేయాలనుకుంటా.
మగవాళ్ళు మాత్రమే చేయాలి. మా మామయ్యగారు అయితే మమ్మల్ని దగ్గరకు కూడా రానివ్వలేదు. నేను వీడియో తీసుకుంటానని చెప్తే మాత్రమే మమ్మల్ని లోపలికి ఎంటర్ అవ్వనిచ్చారు. ఇది శివుడి విగ్రహం అనమాట. ఇదేమో శివ పార్వతుల ఫోటో. అది 30 ఏళ్ల క్రిందట కాబట్టి అలాగా నల్లగా అయిపోయింది. ఇదేమో యాక్చువల్లీ ఇది త్రిశూలం అనుకున్నాము, కానీ ఇది ద్విశూలం అంట. మనం త్రిశూలం చూసాం కదా, ఇది ద్విశూలం అనమాట. ఎప్పటి నుంచి వస్తుందో తెలియదు, ఎవరు తయారు చేశారో కూడా తెలియదు. అలా ఆచారంగా అలా అప్పటి నుంచి వస్తుంది. ఇకైతే ఇంకా వాటికి అభిషేకాలు అది చేసేసి నీట్గా మొత్తం అన్నీ ఒకటి ఒకటి కడిగేస్తున్నారు. ఇందులో అయితే మనకి ఫస్ట్ శివుడు ఒక ఫోటో, జంజం, అలాగే ద్విశూలం ఉన్నాయి. వాటితో పాటు ఒక రాయి కూడా ఉంది. ఆ రాయి ఏంటో మాకు తెలీదు. అది ఎలా ఉందంటే జస్ట్ లైక్ లవ్ షేప్ లాగా ఉంది. దాని గురించి అడిగితే మా మామయ్య గారు మర్చిపోయానన్నారు. చాలా కాలం క్రిందటే ఉంది కదా. దీనికైతే ఇంకా ప్రతి దానికి ఇంకా పసుపు రాసేసి గంధం బొట్లు పెట్టి అలాగే కుంకుమ బొట్లు అవి పెడుతున్నారు. ఈ పాతకాలం నాటిది కదా, ఒకసారి బొట్లు అవి పెడితే మనకి బాగుంటుందని చెప్పేసి ప్రతి దానికి పసుపు బొట్లు పెడుతున్నారనమాట. నేనైతే శివుడికి పసుపు బొట్లు పెట్టకూడదని అంటారు, కానీ ఇక్కడైతే పెడుతున్నారు. ఈ గుర్రప్ప స్వామి వారికి అయితే ఇలాగే ఉంటుంది. చాలా చిన్న విగ్రహం, అది చూసారా ఎంత చిన్న విగ్రహమో. ఈ విగ్రహానికి 30 ఏళ్ల నాటి నుంచి ఈ మా మామయ్య గారు పూజలు అనేది చేస్తున్నారనమాట. చాలా పవర్ఫుల్ అనమాట ఇక్కడ సీతంపేటలో. అంటే ఇది ఎవ్వరికి బయట వాళ్ళకి ఇవ్వరండి. ఓన్లీ మా ఇంటి పేరు ఏదైతే ఉందో వారికి మాత్రమే ఇది ఇస్తారనమాట. ఎందుకంటే ఇది అప్పటి నుంచి ఆచారంగా వస్తుంది. దీనికి ఒక స్టోరీ కూడా ఉందండి. మా మామయ్య గారిని అడిగితే చెప్పారు. ఆ స్టోరీ అనేది ఇప్పుడు మీకు చెప్తాను. పూర్వం మనకి ఒక పాలోళ్ళు అని మా ఇంటి పక్కన ఉండేవాళ్ళు అనమాట. చాలా ఎక్కువ మంది ఉండేవాళ్ళు. సో మా ఇంటి పేరు ఉన్నవాళ్ళు ఏమైందంటే మా తాతల నాటి నుంచి ఉన్నవాళ్ళు, వాళ్ళకి ఏదో చాట అవసరమయ్యి మాకు చాట కావాలి అని అడిగారనమాట. వాళ్ళ పాలోళ్ళు కదా, వాళ్ళేమో చాట ఇచ్చారు. సో ఆ చాటతో పాటు ఈ స్వామి వచ్చేసారంట. అలా వచ్చేసి ఇంకా ఇంట్లోనే ఉండిపోయారంట. అయితే కొన్ని రోజుల తర్వాత ఏదో కీడు జరుగుతుందని చెప్పేసి ఇంకా జాతకము, జ్యోతిష్యం ఏవో ఉంటాయి కదా, వాటికి చూపిస్తే ఇలా గుర్రప్ప స్వామి మీ దగ్గరికి వచ్చేసారు. సో ఇలా వచ్చేస్తే వారికి పూజలు అనేవి కంపల్సరీ సంవత్సరం ఒకసారి పూజలు అనేవి చేసేసి వాళ్ళకి ఇష్టమైన ఏదైనా పలహారాలు అవి చేసుకొని నైవేద్యంగా పెట్టుకొని ఇంటిళ్ళ పాది భోజనాలు పెట్టుకొని అలా పండగలాగా చేసుకుంటే ఏదైనా దోషాలు కానీ ఏమైనా ఉంటే, అంటే చికాకులు కానీ ఉంటే పోతాయని చెప్పారంట. ఇది పాత స్టోరీ. మా మామయ్య గారిని అడిగితే చెప్పారండి. ఇదిగో రాయి చూపిస్తున్నారు కదా, ఈ రాయికి ఏదో స్టోరీ ఉందంట, కానీ మా మామయ్య గారికి అయితే గుర్తులేదు. ఇంకా ప్రతిదానికి ఇంకా బొట్లు అవి పెట్టేసి పూజ అయితే స్టార్ట్ చేస్తారు. ఓన్లీ ఇది మగవాళ్ళు మాత్రమే చేయాలి, ఆడవాళ్ళు అయితే అసలు ముట్టుకోవడానికి లేదు. ఇంకా పూజ అది స్టార్ట్ చేస్తారు. ఇంకా ప్రతిదానికి ఇంకా బొట్లు పెట్టేసి చక్కగా దీపారాధన చేసి మేము ఏవైతే వండామో అవన్నీ స్వామివారికి ప్రసాదంగా నైవేద్యంగా పెట్టేశాము. ఇంకా లాస్ట్లో గుమ్మడికాయ పులుసు చేయాలండి. గుమ్మడికాయ పులుసు కూడా మగవారే చేయాలి, వాళ్ళే వండుకొని తినాలన్నమాట. అంటే మేము ఆడవాళ్ళు కూడా తినొచ్చు, కానీ వారు మాత్రమే, మగవాళ్ళు మాత్రమే వండాలి ఈ గుమ్మడికాయ పులుసు అనేది. ఇదండి గుర్రప్ప స్వామి గురించి, మా ఊరు గురించి విశేషాలు. మీకు ఈ గుర్రప్ప స్వామి గురించి ఏమైనా ఐడియా ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరగా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఎన్నో పెడతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.